టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా బార్ అసోసియేషన్ వారు నిరసన ర్యాలీ. ఆదోనిలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా భారీగా ర్యాలీ. పహల్గామ్ ఘటన ఉగ్రవాదులను ఉరితీయాలి. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ. నల్గొండ జిల్లా స్థానిక నక్క సునంద ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టం మండల స్థాయి అవగాహన సదస్సు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఇక వివరాల్లోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణ టీడీపీ గ్రామ వార్డు పట్టణ జిల్లా పార్లమెంటు కమిటీలను పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కమిటీలు వేసి పార్టీని పూర్వ వైభవం దిశగా ముందుకు తీసుకుపోవాలనే పిలుపు మేరకు చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జి బి సంజయ్ కుమార్ నేతృత్వంలో చెన్నూరు నియోజకవర్గం భీమవరంలో మండల కమిటీని మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి వాసాల సంపత్ అధ్యక్షతన వేయడం జరిగింది. ఆయన మాట్లాడారు. గ్రామ స్థాయి నుండి మరి వార్డు స్థాయి నుంచి పట్టణ స్థాయి నుంచి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి మరి పార్లమెంట్ స్థాయి వరకు కమిటీలను వేయాలని ఆయన ఆదేశాల అనుసారంగా ఈరోజు మరి చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి భీమవరం మండలంలో ఇవాళ మండల కమిటీ వేయడం జరిగింది. అయితే చెన్నూరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి బి సంజయ్ కుమార్ నేతృత్వంలో మరి కమిటీ వేయడం జరిగింది. మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ఇక్కడ ఏవైతే పాలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెసే కానీ బీఆర్ఎస్ ఏమో తెలంగాణ మొత్తం నాశనం చేసి అప్పుల కుప్పగా చేస్తే ఇప్పుడు నిధులు లేక ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుంది. మేము అడుగుతున్నాం, తెలుగుదేశం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మరి నారా చంద్రబాబు గారు నిధులు అంటే డబ్బును సమీకరించి హైదరాబాద్ను సంపన్న రాష్ట్రంగా దేశంలోనే ప్రపంచంలోనే హైదరాబాద్ను ఒక సంపన్న రాష్ట్రంగా దేశంగా చూపించిండు. మరి ఇప్పుడు హైదరాబాద్కు సంపద వస్తుందంటే అది చంద్రబాబు యొక్క చలువే అని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తూ మళ్ళీ మహిళలకు పెద్దపీట వేసే విధంగా 18 సంవత్సరాలు నిన్న అమ్మాయికి 59 సంవత్సరాలు ఉన్న మహిళకు వాళ్లకు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 1500 చొప్పున మరి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణలో 2500 ఇస్తారని కాంగ్రెస్ మోసం చేసింది. ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరి ఇక్కడ తెలంగాణలో ఖచ్చితంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ ఖచ్చితంగా పోటీలో నిలబడుతుంది, గెలుస్తుందని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చెన్నూరు కాన్స్టిట్యున్సీలో బి సంజయ్ కుమార్ గారు మరి బడుగు బలహీన వర్గాలకు ఎనలేని సేవలు చేసినాయి, ఇంతకుముందు చేసిండు, ఇప్పుడు కూడా మళ్ళీ అదేవిధంగా చేసేందుకున్నాడు. ఖచ్చితంగా 2029లో సంజయ్ గారిని ఆశీర్వదించి ఆయన భారీ మెజార్టీతో గెలిపించాలని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మహిళలు పురుషులు అందరూ తెలుగుదేశం పార్టీని గ్రామాల్లో ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని కూడా మేము ఆశిస్తూ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లేనందున చెట్టు కింద కూర్చొని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు తెలియజేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్లోని మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లేకపోవడంతో మల్కాజ్గిరి మున్సిపల్ సర్కిల్ కార్యాలయం వద్ద మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చెట్టు కింద టేబుల్ కుర్చీ వేసుకొని ప్రజలు ఇచ్చే అర్జీలను ప్రజా సమస్యలను తెలుసుకుంటూ సంబంధిత అధికారులకు తెలియజేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ బూడిద చెరువు నుండి బూడిద లీక్ కావడంతోనే పక్కనే ఉన్న అక్బర్ నగర్ బూడిదతో నిండిపోయిందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో సైతం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న ఎన్టీపీసీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బూడిద చెరువు నుండి బూడిద నీరు కాలనీలను కమ్మేసిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుపోవడం శోచనీయమని అన్నారు. పాలకులు మారినా పరిస్థితులు మారడం లేదని, ఓట్ల కోసం వచ్చే నాయకులు హామీలు ఇచ్చి విస్మరిస్తున్నారని అన్నారు. ఎన్టీపీసీసీ యాష్ ప్లాంట్ నుండి సాయంత్రం వేళలో బురద లీక్ అవ్వడంతో కాలనీ అప్రమత్తమయ్యారని, రాత్రి వేళలో ఇలాంటి పరిణామాలు చూసుకుంటే భారీ ప్రాణ నష్టం జరిగేదని వారు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే ఎన్టీపీసీ యాజమాన్యం చొరవ తీసుకొని యాష్ ఫండ్ సమస్యలను పరిష్కరించాలని అక్బర్ కాలనీ వాసులు కోరుతున్నారు. यो अम्माजी पैसा आगरा रेडी చూసుకోరా ఫోన్ చేస్తే మా తమ్ముడు సార్లకు ఫోన్ చేస్తే సార్లు అరగంట ఆగిపోతుంది అరగంట పూర్తి ఇంటి మీద లేచి కొట్టుకుంటారు. मंडल अध्यक्ष रहे सर, प्लीज सर हम लोगों का प्रॉब्लम बहुत खतरनाक है सर. पब्लिक बहुत परेशान हो रही. यहाँ पूरे घरों में पानी आके घर बर्तनों में कपड़ों में पूरे घरों की दीवारें टूट गए सर, टीना फूट गई. आज रात में ना सोए जैसे भी हालात में नहीं है सर. यहाँ पे बहुत खतरनाक सिचुएशन है हमारा. प्लीज सर हम लोग को कुछ हेल्प करिए और आगे हमारे काम देखिए आप लोग. हम लोग आपको 10 साल से बोलते जा रहे हैं, हमारे को कुछ इसका नहीं मिल रहा हम लोग को फल. प्लीज सर आके हमारे को देखिए, इसका कुछ भी करिए. आज रात అంతర్గా మండలు గత 15 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఇట్లా రావడము. ఇంత ముందు కూడా ఇట్లా వాటర్ వచ్చి పైపు పగిలి కట్ట పగిలి వాటర్ వచ్చి ఇండ్ల నీళ్లు నిండి వాళ్ళు తినే పరిస్థితుల్లో లేరు. నీళ్ళల్లో అన్నంలో పూడిదే, నీళ్ళల్లో పూడిదే, ఇంట్లో పూడిదే అనుకోకుండా సడన్లీ ఈ రోజు కూడా అదే జరిగింది. 6 గంటలకు వచ్చింది కాబట్టి మొత్తం మనిషంతా లోతు వాటర్ వచ్చింది కాబట్టి 6 గంటలకు వచ్చింది కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడ్డారు. అదే అర్ధరాత్రి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటిది ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఎన్టీపీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు, ఏమంటే చూస్తూ ఉంటారు, పట్టించుకోవడం. జనాలకు చాలా ప్రాబ్లం అవుతుంది. వాటర్ ప్రాబ్లం మొత్తం బట్టలు కూడా వీళ్ళ పడుకోవడం లేవు, జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం, హేయమైన చర్యగా భావిస్తున్నాం. 28 మంది పర్యాటకుల మృతి అత్యంత బాధాకరం. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 3 రోజుల పాటు సంతాప దినాలుగా పాటిస్తున్నాం. అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం సప్తగిరి సర్కిల్లో కొవ్వొత్తుల ర్యాలీతో మృతులాత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేయడం జరిగింది. మృతుల కుటుంబాలకు తీవ్రవాదుల దాడిలో గాయపడిన వారికి జనసేన పార్టీ తరపున సంపూర్ణ సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఉగ్రవాద
మంగళవారం నాడు జమ్మూ కాశ్మీర్లోని పహగ్లామంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ జగిత్యాల జిల్లా బార్ అసోసియేషన్ వారు ఈ రోజు నిరసన ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాచకొండ శ్రీరాములు ఆధ్వర్యంలో న్యాయవాదుల బృందం ఉగ్రవాదులు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాచకొండ శ్రీరాములు, సీనియర్ న్యాయవాదులు అనుమల్ల కృష్ణహరి, మహేందర్, ముద్దం ప్రభాకర్, భూమి, రమణ, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జరిగిన తీవ్రవాదం వెంటనే భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కాశ్మీర్లో జరిగిన తీవ్రవాదం వెంటనే భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పహగ్లావం అమరులకు నివాళులర్పించారు. భవిష్యత్తులో ఉగ్రవాదులు భారతదేశం వైపు కన్నెత్తి చూడడానికి వెన్నులో వణుకు పుట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉండాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ పహగ్లావం ఉగ్రవాద దాడిలో మృతి చెందిన సంఘటనకు నిరసనగా ధర్మపురి పట్టణంలోని నంది చౌక్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అత్యంత హేయనీయమైనటువంటి చర్య ఏదైతే ఉగ్రవాదులు దేశంలో ఎక్కడ జరిగినటువంటి దుస్సంఘటన, కుటుంబ సభ్యుల ముంగట, భార్య పిల్లల ముంగట భర్తను అత్యంత కిరాతనంగా చంపినటువంటి టెర్రరిస్టులపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో భారతదేశంపై కన్నెత్తి చూడాలంటే భయపడే విధంగా చర్యలు ఉండాలి. ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, ధర్మపురి శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా తీవ్రంగా టెర్రరిస్టుల యొక్క ఘాతకాన్ని ఖండిస్తూ ఆ కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఆ దేవుడు ఆ కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలి. ఎవరైతే పాకిస్తాన్ ముసుగులో టెర్రరిస్టుల యొక్క వ్యవహారాలు చేస్తున్నటువంటి గత సంవత్సరాల కొద్దీ ఎప్పుడు ఏ విపత్తి కాశ్మీర్లో వస్తుందో, టెర్రరిస్టులు ఏ విధంగా దాడి చేస్తారో భయాందోళన పరిస్థితులు ఉన్నటువంటి కాశ్మీర్లో ప్రాంతంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ అత్యంత కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా వచ్చినటువంటి వారి యొక్క తీరు ఏ విధంగా ఉందంటే పేరు అడిగి చంపడం జరిగింది. ఈరోజు ఇంత పెద్ద భారతదేశ ప్రజాస్వామ్యం లోపల అన్ని వర్గాలు చల్లగా ఉంటారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అందించిన సందర్భం లోపల భారతదేశం సమగ్రతకు, ఐక్యతకు ప్రపంచ దేశాల్లో ఒక ప్రజాస్వామ్య దేశంగా పేరున్నటువంటి భారతదేశం లోపల పక్కనే పాకిస్తాన్ అన్నటువంటి టెర్రరిస్టులు ఈ విధమైనటువంటి సంఘటనకు పాల్పడ్డప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు కూడా మన అమాయకమైన ప్రజలపై టెర్రరిస్టుల చేసిన సంఘటనపై మరొక్కసారి చెప్తున్నా, కఠినమైన చర్య తీసుకోవాలి. దీని వెనుక ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా భారతదేశం ప్రజలకు తెలియచ్చే విధంగా ప్రభుత్వము దీని మీద పూర్తి ఎంక్వైరీ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి మరొక్కసారి మనవి చేసుకుంటున్నాం. ఇంత పెద్ద సంఘటన లోపల రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం. ఇలా మా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మా ఖార్గే గారు కానీ, మా రాష్ట్రంలో ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా, ధర్మపురి ప్రభుత్వ విప్పిగా మేము కేంద్ర ప్రభుత్వానికి ఏదైతే నిన్న తీసుకున్న చర్యలను కూడా సింధుల జలాలను బంద్ చేయడం కానీ,
టెర్రరిస్టులకు సంబంధించిన అనేక అంశాల మీద నిర్ణయాన్ని కూడా మేము హర్షిస్తున్నామనే విషయాన్ని కూడా మనవి చేస్తూ మరొక్కసారి అత్యంత ఆ టీవీలలో కూడా ఆ సోదరిమణులు మాట్లాడుతుంటే, ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతుంటే 10 నిమిషాల ముందు కుటుంబం యజమానితోని, భర్తతోని, భార్య, పిల్లలు సంతోషంగా వీడియోలు తీసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేసినటువంటి టెర్రరిస్టులను మరొకసారి కఠినంగా శిక్షించాలి. పాకిస్తాన్ కాదు ఏ దేశమైనా భారతదేశం ప్రజలపై కన్నెత్తి చూసినా కూడా ఇంకోసారి వెన్నులో వణుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ అధ్యక్షుడు కామ్రేడ్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ హాజరై మాట్లాడుతూ ఈ మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని, ఇందులో భాగంగా ఏప్రిల్ 27 ఆదివారం రోజున జిల్లా కేంద్రంలోని ఐఎఫ్టియు ఆఫీస్ నందు జరిగే కార్మిక సంఘాల జిల్లా సదస్సుకు జిల్లాలోని కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు కార్మిక సంఘంగా పిలుస్తున్నామని అన్నారు. ఈ సదస్సుకు ముఖ్య వ్యక్తిగా సాయిబాబా, సిఐటియు అఖిల భారత కోశాధికారి పాలడుగు భాస్కర్, సిఐటియు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వంగూరి రాములు, సిఐటియు రాష్ట్ర కోశాధికారి హాజరవుతున్నారు. కల్పించాలి ఉద్యోగ భద్రత, నశించాలి కార్మికుల పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు, నశించాలి కార్మికుల పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు, రద్దు చేయాలి లేబర్ కోడ్స్ ను, రద్దు చేయాలి లేబర్ కోడ్స్ ను, జయప్రదం చేద్దాం. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి హమాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి హమాలి కార్మికుల ఐక్యత. స్థానిక పాతబస్తీ నగర్లో సిరక్ ఆంగ్ల ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు 10వ తరగతి ఫలితాలలో రాష్ట్ర స్థాయి ర్యాంకులు కనీఫా ఫాతిమా 594, సాత్విక్ గౌడ్ 591, మహమ్మద్ ఫహద్ 587, ఆలియా జైమా 585, నస్రీన్ 585 వరుస విజేతలుగా నిలిచారు. 590 పైన 2, 585 పైన 3, 550 పైన 19 మంది, 500 పైన 36 మంది విద్యార్థులు విజయ కేతనం ఎగరవేశారు. బాణసంచ కాల్చి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం చేశారు. ఎస్ఎస్సి ఫలితాలలో ఓల్డ్ సిటీ నందు నంబర్ 1గా నిలిచినాం. మేము ఓల్డ్ సిటీ నందే కాకుండా మన జిల్లాలో కూడా కర్నూలు సిటీలో కూడా ఒక మంచి మార్కులు 594తో 591, 587, 587, 585, 579 మార్కులతో విజయం సాధించినాము. ఈ విజయం సాధించిన మన విద్యార్థులకు, వాళ్ళ పేరెంట్స్కి మరియు మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కానీ ఈ రిజల్ట్స్ ఈ ఒక్కసారి అని కాదు, మేము ప్రతిసారి ఓల్డ్ సిటీలో టాపర్గానే ఉంటాము. మేము టాప్గానే నిలబడతాము. కార్పొరేట్ స్థాయి కూడా మేము కాంపిటీషన్ ఇస్తాము. ఇది కేవలం ఒక బ్రాంచ్ నుండి మాత్రమే సాధించిన విజయాలు ఇవి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా అద్భుతాలు సాధిస్తామని మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నాటక కళామండలి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర నాటక ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరభద్ర స్వామి ఆలయ అధ్యక్షులు, కళామండలిలో వీరభద్ర స్వామి పాత్రధారుడు ముమ్మిడి రామస్వామి మాట్లాడారు. జనుల కమరు
కోరికలు తీరాను కదా. పరమ సాధ్వీలమ్మ ఒకటే అజ రుద్రాదులకు గోచరుండునైనా నేను నీకు దర్శనం ఇచ్చుతుంది. ఇక నాకు తీర్థయాత్రలకు పయనంబకుటకు సెలవా తల్లి. నాయన సిద్ధ స్వామి, ఈ జన్మకు నీ సాధన పరిపక్వత చెందలేదు, తపశ్సిద్ధి పొందలేదు కనుక నా వారసుడవై బ్రహ్మముత ప్రచారకుడవై సర్వజన సౌభ్రాతృత్వంతో సమతను సాధించుము. మరో జన్మలో నీవు బాలయోగుడై మోక్ష సిద్ధిని పొందెదవుగాక. అనితర సాధ్యమవు నీ గురి సేవాభక్తిని నిదర్శనముగా నా యొక్క పాదుకలు, యోగదండము, శిఖాముద్రిక నీ కుసంగితని కనుక రాజయోగి సకలాభీష్ట సిద్ధిరస్తు. హరి ఓం, హరి ఓం. జై శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై, మాతా గోవింద మాంబకు జై. 1992 సంవత్సరంలో పూడూరు గ్రామంలో శ్రీమద్ విరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నాటక రాజమును మొదటి ప్రదర్శన చేసినాము. మాకిది రామడుగు వాస్తవ్యులు కట్ట నరసింహాచార్యులు ఇది మాకు నేర్పడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ దశమి నాడు ఈ ప్రదర్శన చేయడం జరుగుతున్నది. ఒక పూడూరు గ్రామంలోనే కాకుండా మండల హెడ్ క్వార్టర్ కొడిమ్యాలలో, చెప్యాలలో, కొరుట్లలో, పెద్దపల్లి మహమ్మాయి కల్వల మహమ్మాయి ఆలయం వద్ద, అలాగే అనంతారం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద ఈ ప్రదర్శనలు చేయడం జరిగింది. ఇందులో పాత్రదారులందరూ మంచి భక్తి శ్రద్ధలతో గత 35 సంవత్సరాల నుండి ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నాము. దీనికి సహకరించిన వారందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంటర్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలలో ఆల్ఫోస్ విద్యార్థులు చారిత్రాత్మక విజయాలను సాధించడం జరిగిందని ఆల్ఫోస్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. హన్మకొండ, గోపాల్పురంలోని ఆల్ఫోస్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. R. Sumit Kumar, next 1637 category. Malyala Sathi, Rangu Jaswant, Y. Vishal. చేస్తుంది. అది కూడా మన ఆల్ఫోర్స్ నుంచే ఉండడం మనకు గర్వకారణంగా ఫీల్ అవుతూ మరి ఇద్దరు పిల్లల్ని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 994 అండ్ 992. మరి అలాగే ఫస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్లయితే మరి ఓవరాల్ ఆల్ఫోర్స్లో చూసుకున్నట్లయితే 468 మార్కులు ఎంపీసీ హైయెస్ట్, స్టేట్ సెకండ్ పొజిషన్లో ఉన్నాం. 469 స్టేట్ ఫస్ట్ ఉంది. అందులో 3 పిల్లలు ఉన్నారు. సో మనం రాలేకపోయినాం. 469, 468 మరి మనకు 20 మంది పిల్లలు 468 మీద మనకి రావడం జరిగింది. అట్లాగే మన హనుమకొండ నుంచి కూడా మనకు 468 మార్క్స్ తోటి ఫస్ట్ టైం ఆల్ఫోర్స్ అద్భుతమైన మార్కులతోటి ఇక్కడ పిల్లలందరూ ఉన్నారు. తర్వాత ఈ జిల్లాలో కూడా 468 అనేది ఫస్ట్ మార్క్గా ఉంది. 468 ద హైయెస్ట్ ఆఫ్ ఆల్ఫోర్స్.
కరీంనగర్ ఆల్ఫోర్స్ టాప్ 468, హనుమకొండ ఆల్ఫోర్స్ కూడా 468. ఇది స్టేట్ 2వ స్థానంలో ఉంది. సో ఇక్కడ 468 మీద 22 పిల్లలు ఉన్నారు. ఆ 2 స్టూడెంట్స్ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.